విచ్చేసిన పెద్దలు రాజకుందరు గారికి ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటా స్టేజ్ మీదని. థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్ గా చెప్పాలంటే చాలా తక్కువ మంది లైక్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందులో నాకు బాగా బ్రదర్స్ గా ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయమైన సురేష్ గారు, అఖిల్, మన అవినాష్ అన్న, తర్వాత భావనారెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అల్పిత మ్యామ్, చాలా మంది వచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో నా పేరు గణేష్ రెడ్డి, అందరికీ నమస్కారం. నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో ఒక సాంగ్ ఉంటది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్. సో ఆ సాంగ్ ని అనుకున్నాను. అండ్ ఎందుకంటే స్ట్రగుల్స్ ఎవరు చూడరు, అవుట్పుట్ చూస్తుంది. ఈ రోజు మీరు అందరు కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే మాకు మంచి బ్లాస్ట్ ఎక్కిచ్చే హిట్ వస్తుందని. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది ఒక్కసారి నా కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి బుల్లితెర గణేష్ లైక్ నానిగా పరిచయం, వజ్రమ్మ సీరియల్ బాగా ఫేమ్ వచ్చింది, దానికి ఇప్పటికీ ప్రభాకర్ సార్ కి రుణపడి ఉంటాను. ఆ బుల్లితెర మెగాస్టార్ దగ్గర చేయడం నా అదృష్టం. త్వరలోనే మెగాస్టార్ దగ్గర కూడా చేయాలని కోరుకున్నాను. అండ్ మెయిన్ గా పిఆర్ సతీష్ గారికి ఈ లైక్ స్టేజ్ కానీ ఫస్ట్ నుంచి ఇచ్చిన ఆయన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈ రోజు మీడియా ఇంత మంది వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏ సినిమా అయినా లేపాలంటే మీడియా వాళ్ళు మాత్రమే అవుతుంది. సో మీడియాలో ఇక్కడ ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత జేడి నరసింహ, హీఈస్ నాట్ ఏ డైరెక్టర్ అండి, హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. థ్యాంక్ యూ జేడి నరసింహ. యాక్చువల్లీ ఏ టైంలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఇంత మంచి ఫ్రెండ్, డైరెక్టర్, బ్రదర్ అన్ని ఇద్దరిలోనే చూశాను. ఎందుకంటే ఒక సినిమా చెయ్యాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు కాస్టింగ్ ని, అలా ఏం నమ్మారో తెలియదు. 100% ఇచ్చానా? ఇచ్చారు. సో 7th చూస్తారు కానీ లైక్ 100% ఇచ్చానా లేదని. సో పూజ కేంద్ర, సో తిను పక్కనున్న భయం వేస్తుంది అనమాట, కొద్ది రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదు ట్రైలర్ చూసిన నుంచి. సో అంత బాగా యాక్ట్ చేసింది. సో పూజ, ఆల్ ద బెస్ట్, ఇట్స్ యువర్ డెబ్యూ. అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకున్నాను. శైలు చాలా బాగా యాక్ట్ చేసింది, థ్యాంక్ యూ శైలు. కాస్ట్యూమ్ భావన గారు అండ్ మ్యూజిక్ జస్టిన్ గారు. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇంత లైటింగ్ వెలుగులో ఉన్నాం అంటే డిఓపి అరవింద్ ఆ రోజు మంచి మంచి ఫ్రేములు తీసి లైక్ నాకు నిల్చోబెట్టారు. అండ్ మెయిన్ గా నా రాత్రి పగలు కష్టపడేది మోహన్ గారు, మోహన్ కో డైరెక్టర్. ఒకసారి అతను బిహైండ్ ద సీన్స్ ఉంటారు, ఒకసారి రా ఈరోజు మండేరా. థ్యాంక్ యూ మోహన్, చాలా కష్టపడతాడు. రాత్రి తిరుగుతాడు తెలియదు కానీ మనోడు బాగా తిరుగుతాడు అన్నమాట మా కోసం. సో ఇంకా మనీ యాక్టర్, తర్వాత విష్ణు, తర్వాత ప్రవీణ్, భూషణ్. సో చాలా మంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సో ఎప్పుడో చేసిన సినిమా, సో సినిమా స్ట్రగల్స్ మీకు కూడా తెలుసు. ఏంటంటే ఒక సినిమా చేసేస్తే కాదు, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ డిలే అవుతూనే ఉంటది. అండ్ హారర్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. సో అలానే మా సినిమా కూడా వచ్చింది, కానీ కొద్ది రోజుల్లోనే ఒక 4 days లోనే మీ ముందుకు రాబోతుంది. కాబట్టి మీ అందరూ బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ మాత్రం కావాలి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా మామయ్య గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు, ఆయన కూడా వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ అందరికి పెద్ద 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ స్టేజ్ నేను ఉండడానికి కారణం మీరందరూ. సో మీ బ్లెస్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఒకవేళ ఎవరికైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఈశ్వర్ బ్రో, థ్యాంక్ యూ. వాయిస్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ యాక్టింగ్ కానీ యూ జస్ట్ నేల్డ్ ఇట్. అపరా బాబాయ్ గారు కూడా రాలేదు, యాక్చువల్లీ షూట్ లో ఉంది. తర్వాత ఇంకా రాజేంద్ర గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ చేశారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్ లో చూడాలని కోరుకుంటున్నాను. మాలాంటి మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా మంచి మంచి సినిమా చేయాలని మేము కోరుకుంటున్నాము. సో మీ అందరు చూస్తారు కదా February 7th. థ్యాంక్ యూ సో మచ్.